హాయ్ హలో అండి. ఎక్కడికి షాపింగ్కి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మనకి షాపింగ్ అంటే గుర్తొచ్చేది చార్మినార్. అందులోనూ రంజాన్కి చార్మినార్లో నైట్ షాపింగ్ చాలా ఫేమస్ కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉత్తి రోజుల్లో కూడాను చార్మినార్లో షాపింగ్ చాలా బాగుంటుంది. ఇంకా రంజాన్ టైంలో అయితే చెప్పక్కర్లేదు. నైట్ 2:00 3:00 వరకు కూడా ఉంటుంది. అయితే మదీనా నుంచి ఫుల్ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు మదీనాలో కూడా షాపింగ్ ఉంటుంది, ఎక్కువసేపే ఉంటుంది. కానీ ఈ చార్మినార్ ఈ రంజాన్ టైంలో ఏమవుతుంది అంటే రోడ్డు మీదకి దాదాపుగా స్టాల్స్ అన్నీ ఇంకా ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. అన్ని స్టాల్స్ పెట్టేస్తారు, రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది, ఇలా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది. నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరన్నా రంజాన్ నైట్ షాపింగ్కి చార్మినార్ వెళ్ళాలి అనుకుంటే కనుక 2 వీలర్ అయితే పట్టుకెళ్ళండి. 4 వీలర్ అయితే చాలా ఇబ్బంది, పార్కింగ్కి కష్టం, వెళ్ళాలన్నా చాలా కష్టం అన్నమాట. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, చాలా ఓపికగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వెళ్ళే ఉద్దేశం ఉంటే 10:00 కల్లా రిటర్న్ అయిపోయేలా చూసుకోండి. 10 తర్వాత, మోస్ట్లీ 12 తర్వాత ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అసలు కాలు తీసి కాలు పెట్టలేము, అంత జనం ఉంటారు. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోండి. ఎక్కువ డేస్ కూడా లేవు. అసలు ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. మనం 1 ఇయర్కి మనకు కావాల్సిన స్టఫ్ అంతా ఒకేసారి అయితే కొనిపెట్టుకోవచ్చు. అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, దట్టు చాలా తక్కువ ప్రైజెస్లో. తక్కువ ప్రైజెస్ అంటే వాళ్ళు చెప్పడం చాలానే చెప్తారు, బట్ మన టాలెంట్ని బట్టి, ఇక్కడ బార్గెనింగ్ మీద స్కిల్స్ని బట్టి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఎంత బాగా బార్గెన్ చేయగలిగితే అంత తక్కువ ప్రైజెస్కి అయితే ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడ 20 రూపాయలు 30 రూపాయల దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. నేను వీడియోలో చాలా మట్టుకు చూపించడానికి ట్రై చేశాను. నేను వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ 11 అట్లా అయిపోయింది, 12 అలా అయిపోయింది. ఫుల్ క్రౌడ్ ఉన్నది. కుదిరిన వరకు అయితే నేను చూపించాను, ఆల్మోస్ట్ అన్నీ చూపించాను. కొన్ని ఫిక్స్డ్ రేట్స్ అన్న దగ్గర మాత్రం వాళ్ళు ఏమీ తగ్గించరు. అలా కాకుండా నోటుకొచ్చిన రేట్ చెప్పిన దగ్గర మాత్రం వాళ్ళు 1000 చెప్పినా సరే మనం 200 కూడా తెచ్చుకోవచ్చు అన్నమాట. అది నేను చెప్పాను కదా, మన బార్గెనింగ్ స్కిల్స్ మీద షాపింగ్ ఆధారపడి అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అసలు ఒక 10 కాదు, అన్నీ ఉంటాయి. హ్యాంగింగ్స్ ఇవి మనం బ్లౌజెస్కి డ్రెస్సెస్కి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా డోరీస్కి, అవి 150 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. చెప్పడం రేట్ చెప్తారు, చెప్పాను కదా. కొనడం అన్నది మన స్కిల్స్ని బట్టి ఉంటాయి అన్నమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి, అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. మనకి 1 ఇయర్కి కావాల్సిన, ఇప్పుడు అంతా మ్యారేజెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో అన్ని రకాలు బ్యాంగిల్స్, మ్యాచింగ్స్, ఏది కావాలంటే అన్ని, హెయిర్ యాక్సెసరీస్, ఫుట్వేర్, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చక్కగా అయితే షాపింగ్ చేయండి. ఇక్కడ ఫిక్స్డ్ రేట్ 100 రూపీస్ అన్న ఈ టాయ్ షాపు. ఫిక్స్డ్ రేట్ అన్న దగ్గర మాత్రం బార్గెనింగ్ చేయడానికి లేదు. ఫిక్స్డ్ రేట్ బోర్డు దగ్గర మాత్రం వాళ్ళు ఎంత చెప్తే అంతే తీసుకోవాలి. మిగతా ఎక్కడైనా సరే మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ బుల్లిబుల్లి హ్యాండ్ బ్యాగ్స్ చిన్నపిల్లలకి మాట చాలా అంటే చాలా బాగా నచ్చాయి. 150 రూపీస్ చెప్పారు, బాగున్నాయి, వర్తబుల్లా అనిపించింది. తీసుకునేప్పుడు బార్గెనింగ్ చేసుకోవాలి మనం. చెప్తున్నాను కదా, ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకైతే ఈ ఇయర్ బాగా నచ్చినవి ఏంటంటే ఈ టాయ్ చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్స్ మాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. టెడ్డీ బేర్ మోడలు, ఇంకా పంప్కిన్ మోడలు, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. తర్వాత ఈ చిన్న స్టాల్స్ దగ్గర మీరు షాపింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఒకసారి అంతా తిరిగేసి చూసేయాలి. తర్వాత రేట్లు కనుక్కుంటూ తిరగాలన్నమాట. ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడ తీసుకోవాలి. చాలా స్టాల్స్ దగ్గర ఎనీ ఐటెం 100 రూపీస్ అని చెప్పేసి ఇట్లాగా ఫ్యాషన్ జ్యువెలరీ అయితే అమ్ముతున్నారు. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. కొన్ని స్టాల్స్లో మ్యాక్సిమం 100 రూపీస్, ఏదైనా 100 రూపీస్ అంటున్నారు. నేను ఇది చార్మినార్ ముందున్న షాప్లో చూశాను. చాలా బాగున్నాయి వెరైటీస్ వీళ్ళ దగ్గర. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఏదైనా సరే 100 రూపీస్ అంట. నేనైతే ఒకటి పర్చేస్ చేద్దాం అనుకున్నాను. గ్రీన్ శారీకి నాకు చాలా గ్రీన్ శారీస్ ఉన్నాయి, మ్యాచింగ్ అవుతాయి అని చెప్పి
బట్ నాకు మోడల్ దగ్గర కొంచెం అటు ఇటు అయి వదిలేసాను. నేను పర్చేస్ చేద్దాము అన్న వెళ్ళిన పర్పస్ కాదు ఇది. నేను నాకు తెలిసి ఒక 13 ఇయర్స్ నుంచి చార్మినార్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను రంజాన్ సీజన్లో. దట్టు మ్యారేజ్ అయ్యాకైతే కంప్లీట్గా ఎవ్రీ ఇయర్ అస్సలు మిస్ కాకుండా అయితే వెళ్తుంటాను అనమాట. ఇక్కడ చెప్పడం ఇవి జ్యువెలరీ 1400 1500 అట్లా కూడా చెప్పాను కదా, అంత రేటు చెప్పారు, ఇదేంటి చీప్ రేట్లకు దొరుకుతాయి అంటారు, ఇంత రేట్లు ఉన్నాయంట అనుకుంటారేమో. ఏం కాదు, రేట్లు చెప్తారు, బట్ మనం బార్గెనింగ్ చేయడం దాని మీదే ఉంటుంది అన్నమాట ఎంతైనా సరే. చిన్న పిల్లల ఫుట్వేరు, పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి. రకరకాల మోడల్స్ ఉంటాయి అన్నమాట. పార్టీ వేరు అన్నీ ఉంటాయి. ఓపిక్గా తిరిగి చూసుకోవాలంతే. ఈ చార్మినార్ చుట్టూతా ఉంటాయి షాప్స్, చాలా ఉంటాయి అన్నమాట. ఇది 100 రూపీస్ అంట. ఈ చైన్స్ వచ్చేసి ఏదైనా 100 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్, ఇంకా తలకి పెట్టిన క్లిప్స్, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి 50 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. చిన్నగా ఉన్నాయి 50 రూపీస్, ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి 100 రూపీస్, ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి 150 రూపీస్. ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది చార్మినార్ ఎదురుగానే ఉందన్నమాట. ఇట్లాంటి చాలా స్టాల్స్ పెట్టుకుని ఉంటారు. ఇదనే కాదు, మనకి నచ్చిన దగ్గర మనం చూసుకోవచ్చు. అందుకే చెప్తున్నాను నేను, ఫస్ట్ కనపడిన దగ్గరికి వెళ్ళేసి అయితే తీసేసుకోకండి. కాస్త అన్నీ చూడండి, వెరైటీస్ చూడండి, కాస్ట్ కనుక్కోండి, అప్పుడు ఇది కొనొచ్చా లేదా అన్నది డిసైడ్ అవ్వండి ఆ ప్రైస్కి. ఇవి హెయిర్ యాక్సెసరీస్ వచ్చి 150 రూపీస్ అంట. అంటే ముడి వేసేసుకుని ముడికి అది తగిలించుకుంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 150 అని చెప్పాడు. వేణి చాలా మోడల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ నేను గమనించింది ఏంటంటే హెయిర్ యాక్సెసరీస్ చాలా మోడల్స్ వచ్చాయన్నమాట. లాస్ట్ ఇయర్ ఇన్నైతే లేవు. అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఏముంటాయో అవే వాళ్ళు అమ్ముతారు కదా. సో ఈ ఇయర్ నేను బాగా గమనించింది ఏంటంటే హెయిర్ యాక్సెసరీస్ నాకు బాగా నచ్చాయి. ఈ హెడ్ బ్యాండ్ వచ్చేసి పిల్లలకి క్రౌన్ కింద పెడతాం కదా, ఇది వచ్చేసి 100 రూపీస్ అంట. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఈ నల్లబూసలు వచ్చేసి సింగిల్ లేయర్ అయితే 100 రూపీస్, డబల్ లేయర్ అయితే 150 అంట. ఇంకొంచెం ఇది వచ్చేసి 350 రూపీస్ అంట. బాగానే ఉంది ఇది కూడాను. ఇంకా చాలా వడ్డాణాలని, తర్వాత జడలని, మగ్గం వర్క్ జడలు చాలా ఉన్నాయన్నమాట. అసలు చార్మినార్ అంటే ఫేమస్ బ్యాంగిల్స్ కదా, బ్యాంగిల్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మీకు కావాల్సిన మ్యాచింగ్ అన్నీ ఎనీ కలర్ దొరికేస్తుంది. అవి మట్టి గాజుల్లో అయినా, మెటల్ గాజుల్లో అయినా, ఫ్యాన్సీలో దేంట్లో అయినా దొరుకుతుంది. సో మీకు ఒక్కసారి మీకు కావాల్సిన కలర్ పట్టుకెళ్ళి ఆ శారీ కానీ డ్రెస్ కానీ సో వాళ్ళకి చూపిస్తే వాళ్ళే మ్యాచ్ చేసి అది ఎట్లా ఉంటే బాగుంటుందో కూడాను వాళ్ళే వేసి అన్నీ మ్యాచ్ చేసి సెట్ చేసి సెట్ కింద అయితే ఇస్తారు. ఎస్పెషల్లీ ఈ రంజాన్ టైంలో ఏంటంటే ఎక్కువ స్టాల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ మోడల్ నచ్చకపోతే ఇంకో మోడల్ అలా చూస్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. చాలా మోడల్స్ ఉంటాయి. అసలు ఓపిక్గా తిరగాలి. ఈ నైట్ 2-3 o'clock వరకు కూడా షాప్స్ ఉంటాయంటే అర్థం చేసుకోండి మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి బటర్ఫ్లై ఫ్రాక్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, హార్ట్ షేప్ ఫ్రాక్స్ ఒకటిని. ఇవి వచ్చేసి ఇక్కడ 150 రూపీస్ అంట. ఇవి షార్ట్ అన్నమాట, అంటే జీన్స్ మీద వేసుకునేవి. తర్వాత లేటెస్ట్ మోడల్స్ ఏమున్నాయో అన్నీ వచ్చాయి. ఇప్పుడు ప్లెయిన్ కలర్ డ్రెస్ వచ్చేసి దానికి చున్నీ వచ్చేసి ఒక వెరైటీ మెటీరియల్లో ఉంది కదా, ఆ డ్రెస్ కూడా ఉంది, చూపిస్తాను. అందులో ఒకటే కలర్ రిలీజ్ అయింది నాకు తెలిసి. అప్పట్లో 2 కలర్స్ అలా వచ్చాయి, ఇప్పుడైతే చాలా కలర్స్ వచ్చాయి. ఇది ఒకటి బ్లాక్ ఉంది, తర్వాత వైన్ కలర్ ఒకటి ఉంది, పర్పుల్ ఉంది, అలా రకరకాల కలర్స్ అయితే ఇందులో వచ్చాయి. వాళ్ళు చెప్పడం అయితే 800 చెప్తున్నారు, నాకు తెలిసి 450-500 కూడా ఇచ్చేస్తారు. ట్రై చేయండి, బాగున్నది క్లాతింగ్ అయితే. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ నేను 1 by 1 అన్నీ చూపించడానికే ట్రై చేశాను. ఇక్కడికి వచ్చేసి 200 రూపీస్ అంట ఈ టాప్ వచ్చేసి. ఇది కాటనే, అట్లా అని ప్యూర్ కాటన్ అని అయితే ఏం చెప్పలేను. 200 రూపీస్కి అయితే వర్తబుల్, తీసుకోవచ్చు. బాగున్నాయి, కొంచెం వెరైటీగా ఉన్నాయి. మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చూసారా, లేదంటే మీరు వెళ్ళినప్పుడు ఈ స్టాల్ ఉందా లేదా అన్నది కూడా నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. చాలా ఎట్లా ఉంది అంటే వెస్ట్రన్ టైప్లో బాగుంది అన్నమాట. మొత్తం ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను చూడండి డిస్ప్లేలో. ఇలా ఉంది. ఇది వచ్చేసి ఒక్కొక్క టాప్ 200 రూపీస్ అంట. వర్త్ఫుల్, తీసుకోవచ్చు. ఇది 2 స్టాల్స్ ఉన్నాయి ఇట్లాంటివి. ఈ బటర్ఫ్లై ఫ్రాక్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఈ ఒక్క షాప్ దగ్గరే
కలర్స్ ఉన్నాయి. మిగతా అన్నిటి దగ్గర వైట్ ఒక్కటే ఉంది. బట్ వీళ్ళ దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. లైట్ కలర్స్లో చాలా ఉన్నాయన్నమాట. కానీ క్వాలిటీ అయితే బాగాలేదు. 450 రూపీస్ చెప్పాడు. చెప్పడానికి అయితే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, మనం బార్గెయిన్ చేయొచ్చు. కానీ క్వాలిటీ అస్సలు బాగాలేదు. నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. తర్వాత జీన్స్ మీద వేసుకునే టాప్స్ అవన్నీ కూడా 150కి 250కి అట్లా ఫిక్స్డ్ రేట్ కొన్ని ఉన్నాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. చూసి తీసుకోవాలి అన్నమాట. అన్నీ ఒకటే క్వాలిటీలో ఉండవు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి కదా. సో చూసి అయితే తీసుకోండి. ఇంకొక చోట వచ్చేసి ఈ బటర్ఫ్లై ఫ్రాక్ కూడా దొరికింది. బట్ అదేంటంటే ఫుల్ లెంత్ లేదు, హాఫ్ లెంతే ఉంది అన్నమాట. సో ఈ మొత్తం ఈ క్లోతింగ్ వచ్చేసి ఒక 5 స్టాల్స్ ఉన్నాయి. అందులో పెద్ద స్టాల్స్ 2 ఉన్నాయన్నమాట. ఆ రెండిట్లోనూ మోడల్స్ బాగున్నాయి. మిగతా 3 చిన్నగా ఉన్నాయన్నమాట. ఇది ఒక వెరైటీ డ్రెస్ బాగుంది. ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఉంది. ఇందాక చెప్పాను కదా, చున్నీ సపరేట్ వచ్చి సపరేట్ ఫ్యాబ్రిక్లో వచ్చి డ్రెస్ ఒకటే ప్లెయిన్ వస్తుంది అన్నాను కదా. వీళ్ళ దగ్గర కూడా కలర్స్ అవి అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళినప్పుడు చెక్ చేయండి. ఇదంతా చార్మినార్కి సరౌండింగ్లో ఉన్న షాప్స్లోనే ఉన్నాయన్నమాట. క్లోతింగ్ ఇవన్నీ వరుసగా ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ జీన్స్ మీదకి వేసుకునే టాప్స్. ఈ డ్రెస్ బాగుంది కదా, ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చింది దానికి. ఇక్కడ కూడాను బటర్ఫ్లై ఫ్రాక్ ఫుల్ లెంత్ ఫ్రాక్ కూడా ఉంది. ఇక్కడ క్వాలిటీ బాగుంది. కాస్ట్ వచ్చేసి 500 చెప్పాడు. 450కి అడిగినా ఇవ్వను అన్నాడు. ఈ బటర్ఫ్లై ఫ్రాక్స్లోనే ఇప్పుడు 2 పీస్ సెట్ కూడా వస్తుంది అన్నమాట. ఈ హార్ట్ షేప్ కూడాను టాప్స్ బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయినాయి కదా, అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో క్లాత్ అయితే అంతగా నాకు నచ్చలేదు. చాలా పల్చగా ఉంది అన్నమాట. ఒక వాష్కే అయిపోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. చెక్ చేసి తీసుకోవాలి ఏదైనా సరే. చాలా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ వైట్లో వచ్చినవి అయితే చాలా ట్రెండింగ్ కదా. ఇది వచ్చేసి వడ్డాణాలు అన్నమాట. సింపుల్గా పెట్టుకోవడానికి ఉంటాయి కదా నడడానికి, హెవీగా కాకుండా అవి ఇన్విజిబుల్ చైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి 250 అట్లా చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, మనం బార్గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు తెలిసి ఇన్విజిబుల్ చైన్స్ నేను 2 స్టాల్స్లోనే చూసాను, మిగతా ఎక్కడ కనపడలేదు నాకు. ఇవన్నీ కూడా 100 రూపీస్ అన్నమాట. ఒక లేయర్ టైప్లో వచ్చే చైన్స్ ఉంటాయి కదా అవి. ఇంతకీ మీరు చార్మినార్ షాపింగ్కి వెళ్ళారా? ఏమేం పర్చేస్ చేశారు? మీకు షాపింగ్ ఎలా అనిపించింది అన్నది నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్సే కాదు, చాలా అన్ని ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. ఫుట్ వేరు, కిచెన్ వేరు, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ, ఇంట్లో కావాల్సినవి అన్నీ, మనం డెకరేషన్ పర్పస్ అన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా వెళ్ళి షాపింగ్ చేయండి. ఇంకెన్నో రోజులు లేదు కదా, తప్పకుండా వెళ్ళి షాపింగ్ చేసి చక్కగా మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉన్నదన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని అయితే చెప్పండి. ఇలా నేను ఆఖరికి అయితే 1:30, 2 o'clock అయితే రిటర్న్ అవుతున్నాను. ఇదండి వీడియో. మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. బాయ్ మీ రమ్య.